ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? ధైర్యంగా ఉన్నారా? భయపడునట్లుగా ఏదో కార్యం జరుగుచున్నది కదా మీ జీవితంలో. దాన్ని అనుకుంటేనే భయముగా ఉన్నది, దాని గురించి మాట్లాడితేనే భయముగా ఉన్నది, ఏమవుతుందో అన్న భయం కలుగుతున్నది. అలా భయపెట్టే ఏదో ఒక కార్యం మిమ్ములను తరుముచున్నదా? కనుక దాని గురించి యోచించగా ఏమవుతుందంటే లోపల కలవరం కలుగుచున్నది. భయము అధికమగునప్పుడు ఒక కలత, హృదయంలో ఒక కలత, చాలా కలవరముగా ఉన్నది, ఏమైనా అవుతుందేమో, భయముగా ఉన్నది అని చెప్తారు తెలుసా? కనుక భయం యొక్క ఉచ్చస్థాయి కలవరము. అప్పుడు వచ్చి హృదయం చాలా కలవరముతో ఉన్నదని చెబుతారు కదా, చాలా కలవరంతో ఉన్నానని చెప్పి. ఇప్పుడు దేవుడేం చెప్తున్నారంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని చూసి 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనములో మీరు భయపడకుడి, జడియకుడి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు భయపడకుడి, జడియకుడి. చెప్పేటప్పుడు బావున్నది, వినుటకు బావున్నది, భయపడకండి అని. అది చెప్పేటప్పుడు చూస్తే బాగానే ఉన్నది, అయితే భయపడే పరిస్థితి ఉన్నది కదా, కలతను తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది కదా. ఎలా భయపడకుండా ఉండగలము, జడియకుండా ఉండగలము అని అనుకుంటున్నారా? చెప్పేది ఎవరు? ఒక మనుషుడు చెబితే మీరు అలా అనుకోవచ్చు, మీరు చెప్పొచ్చు, అయితే నా సమస్య గొప్పది కదా అని మీరు అనుకోవచ్చు. చెప్పేవారు ఎవరంటే ప్రభు. భయపడకుడి, జడియకుడి అని యెహోవా మీకు సెలవిచ్చుచున్నారు. ఎవరాయనా? ఆకాశము భూమిని కలుగజేసినవారు, మిమ్ములను సృష్టించినవారు, సకలమును తన చేతిలో ఉంచుకున్న దేవుడు. ఏదియు మార్చుటకు ఆయనకు సాధ్యము, ఎట్టి పరిస్థితిని మేలుగా చేయుటకు ఆయనకు సాధ్యము, ఏదియు అడ్డుకొనుటకు ఆయనకు సాధ్యము. ఆయనే మిమ్ములను చూసి చెబుతున్నారు, భయపడకుడి, జడియకుండా ఉండుడి. లోకంలో ఇవన్నీ వచ్చును పోవును, ఎందుకంటే సాతానుడు అనేవాడు ఒకడున్నాడు కదా, మిమ్ములను కలవరపెట్టాలి, భయపెట్టాలి, మీ సంతోషమును చెడగొట్టాలి, నెమ్మదిని చెడగొట్టాలని వాడు క్రియ చేయుచూ ఉంటాడు. కనుక భయపడే పరిస్థితిని వాడు కలుగజేయును. జడుచుకొనున్నట్లుగా మనకు సంభవాలను ఎత్తి చూపించుచూ ఉండును. వాటినే అనుకుంటూ భయపడకుండునట్లు మీ ప్రక్కలో నిలబడ్డ యేసుని చూడండి. ఆయన మీ భుజం మీద చేయి వేసి చెబుతారు, భయపడకు కుమారుడా, కుమార్తె, భయపడకు, జడియకు, నేను ప్రక్కలో ఉన్నాను కదా, నేను తోడుగా ఉన్నాను కదా అని చెబుతారు. ఇప్పుడు రద్దీతో కూడిన ఒక ప్రాంతమునకు బిడ్డను తండ్రి తీసుకుని పోతాడనుకోండి. హఠాత్తుగా కరెంటు పోయిందంటే ఒక భయము కలుగును. వెంటనే తండ్రి చెబుతాడు, భయపడకు, నాన్న ప్రక్కనే ఉన్నాను, తోడుగా ఉన్నాను, నా చేయి పట్టుకో అని చెప్పిన వెంటనే ఆ బిడ్డలో ఉన్న భయములన్నీ పోవును, గొప్ప ధైర్యం కలుగుతుంది. నాన్న ప్రక్కలో ఉన్నారు, ఆయన చేయి పట్టుకుని ఉన్నాను అని. అదే విధముగా దేవుడు చెబుతున్నారు, నేను నీ ప్రక్కలోనే ఉన్నాను కదా, నా చేయి పట్టుకో, నాతో కూడా నడువుము, దాన్ని దాటి వెళ్ళవచ్చు, కనుక నీవు జడియకు అని దేవుడు చెబుతున్నారు. కనుక ఇప్పుడు మీరేం చెప్తున్నారు? యేసయ్యా, నేను భయపడను, నేను జడియను, ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు, నా చేయి పట్టుకొని ఉన్నారు, మీతోనే నడుస్తున్నాను. ఈ భయము, కలవరమును తీసుకొచ్చే సాతాను సిగ్గుపడిపోవును, నేను వీటిని దాటిపోదును అని చెబుతారా? అప్పుడు యేసుకొక గొప్ప సంతోషం కలుగును. అదే మీ విశ్వాసము. దేవుని చూసి చెప్పండి, యేసయ్యా, మీరు నా తండ్రి, నాకు అన్నియు, నేను భయపడను, జడియను, మీ చేయి పట్టుకుని నడిచెదను, మీరు తోడయ్యున్నారు, భయపడే పరిస్థితులన్నిటినీ మార్చెదరు, కలవరములను తీసుకువచ్చే సమస్యలన్నీ మారిపోవును. ఈ దినం అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.